లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. భారత్ నుంచి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దాదాపు 11 నెలలుగా దేశంలో బియ్యం ఎగుమతులపై నిషేధం ఉంది. భారత్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని దేశాలకు భారత్ నుంచి ఎగుమతి చేసే బియ్యంపై నిషేధం విధిస్తూ వస్తుంది. అయితే కొన్ని దేశాలకు మాత్రం నిషేధాలను ఎత్తివేస్తూ వస్తుంది కేంద్రం. ఈ కాలంలో సగానికి పైగా దేశాలు భారత్ నుంచి బియ్యం పంపేందుకు అనుమతించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మారిషస్ పేరు కూడా చేరింది. ఇప్పుడు మారిషస్ కూడా ఇండియన్ రైస్ తిననుంది. బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఆమోదం తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దేశీయ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం జూలై నుంచి బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. ఇంతకు ముందు కూడా దాదాపు 1/2 డజన్ దేశాలకు ప్రభుత్వము బియ్యం సరఫరా చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఎగుమతి చేసేందుకు ఎంత బియ్యాన్ని ఆమోదించిందో కూడా తెలుసుకుందాం. 14,000 టన్నుల బియ్యం ఎగుమతి నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ద్వారా మారిషస్కు 14,000 టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతి లభించినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ తెలిపింది. దేశీయ సరఫరాను పెంచడానికి జూలై 2023 నుండి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించింది. కానీ ప్రభుత్వం వారి ఆహార భద్రత అవసరాలు తీర్చడానికి అభ్యర్థనపై కొన్ని దేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతిస్తుంది. ఇంతకుముందు టాంజానియా, జిబౌటి, గినియా బిస్సావుతో సహా కొన్ని ఆఫ్రికన్ దేశాలకు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయడానికి భారతదేశం అనుమతించింది. ఇది కాకుండా నేపాల్, కామరూన్, కోర్ది, ఐవరీ, గినియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సీషెల్స్ వంటి దేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి కూడా అనుమతించింది.